ఇదే మాట గొంతు తెచ్చుకుని రాజ్యాంగ తిరిగి అనేక కార్యకర్తల అమలు కోసం గుయ్యమని పెట్టు జుబ్లీస్ ప్రజలు తీర్పించారు. 1 ఓటు 100 ఓటు 1000 ఓటు 10,000 ఓటు కాదు 25,000 ఓట్లతో ఇందిరమ్మ ప్రభుత్వ అభ్యర్థిని గెలిపించారు. ఆనాడు అన్నారు ఇది మా రిజల్ట్ అన్నారు. ఇంకా సిగ్గు లేకుండా ప్రజల మధ్యకి ఎందుకు పోతున్నామని వేదిక ద్వారా వారిని అడుగుతున్నాను. గ్రామ పంచాయతీలో కూడా 68 నుంచి 70% వరకు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల్ని గెలిపించారు. 3వసారి కూడా రేపు కార్పొరేషన్ ఎన్నికలు మున్సిపాలిటీ ఎన్నికలు వస్తుంది. అది మాకు రెఫరెండం సెమీఫైనల్స్ అంటున్నారు. దాంట్లో కూడా 7 గంటలలోపు గుంటపడి ఈ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మున్సిపాలిటీలో కార్పొరేషన్లో ఉన్న ప్రజలు పొందబెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజలకు నువ్వు పరిపాలన నియమిస్తావో ఏమో నాకు తెలియదు కానీ ముందు నీ ఇల్లు చక్క పెట్టుకున్నాయినా నీ కుటుంబ సభ్యులే ఈ మీద ఏ రకమైన ఆరోపణలు చేస్తున్నారు. అసెంబ్లీ సాక్షిగా చేసిన ఆరోపణలకు ముందు నువ్వు సరిదిద్దుకో. ఎప్పటికైనా జ్ఞానం తెచ్చుకొని దాచుకుని దాన్ని కాపాడుకుంటూ ముక్కు నేలకు రాసి తెలంగాణ ప్రజలకు క్షమాపణ కోరాల్సిన నువ్వు